ధాన్యాలపై ఆధారపడి జీవిస్తారు. ఆహార ధాన్యాలపై ఆధారపడి. ఈ ఆహార ధాన్యాలు దేని మీద డిపెండ్ అవుతాయి? వర్షంలో. అంటే ఆహారము ఆ ధాన్యాలు, మొక్కలు, చెట్లు అవన్నీ గూడా పెరుగుదల వాటి లోపల గూడా మళ్ళీ 6 రకాలైనటువంటి మార్పులు అవి గూడా వర్షం మీద ఆధారపడతాయి. ఈ వర్షాలకు ఇన్‌చార్జ్ ఎవరు? వర్షం పడాలంటే వరుణ్ దేవుడు. సో, అక్కడ వరుణ్ దేవుడికి ఇన్‌చార్జ్ ఎవరు? కృష్ణ భగవానుడు. కాబట్టి కృష్ణుడు ప్రసన్నమవుతే వరుణ్ దేవుడు ప్రసన్నమవుతాడు. వరుణ్ దేవుడు ప్రసన్నమవుతే సకాలంలో వర్షాలు పడతాయి. సకాలంలో వర్షాలు పడడం వల్ల ధాన్యాలు ఉత్పన్నమవుతాయి. ధాన్యాలు ఉత్పన్నమవ్వడం వల్ల జీవులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. మరి ఇక్కడి వరకు తెలుసుకున్నాం వర్షాలు. మరి వర్షం పడాలంటే యజ్ఞాచరణము. భగవంతుడు యజ్ఞ పురుషుడు విష్ణువారు కృష్ణుడి గురించి యజ్ఞం జేయాల. యజ్ఞం జేయాలంటే అటువంటి కర్మాచరణము మనము చెయ్యాలి. సో, ఇది లింక్. మనము భగవంతుడి యొక్క ప్రసన్నము అయ్యేటువంటి కర్మ అంటే యజ్ఞం జేసినట్టయితే యజ్ఞం ద్వారా వర్షము అంటే మనం చేసే కర్మ యజ్ఞాచరణము అనే కర్మ మనం చేసినట్టయితే దాని ద్వారా వర్షము, వర్షం ద్వారా ధాన్యాలు, ధాన్యాల ద్వారా మనందరం సుఖశాంతులంగా ఉండగలుగుతాము. భాష్యము. భగవద్గీత గొప్ప వ్యాఖ్యాతలైన శ్రీల బలదేవ విద్యాభూషణులు ఇట్లు రచించి ఉన్నారు. ఏంద్రియాధ్యంగతయావస్థితం యజ్ఞం సర్వేశ్వరం విష్ణుం అభ్యర్చ్య తత్ శేషమశ్నంతి తేన తద్దేహయాత్రాం సంపాదయంతి తే సంతః సర్వేశ్వరస్య యజ్ఞపురుషస్య భక్తాః సర్వకిల్బిషైర్ అనాదికాల వివృద్ధైర్ ఆత్మానుభవ ప్రతిబంధ కైర్నిఖిలై పాపైర్విముచ్యంతే. గీతాభూషణ 2.13. యజ్ఞ పురుషునిగా లేక సర్వ యజ్ఞ భోక్తగా ప్రసిద్ధి నొందిన పరమపురుషుడు దేవతలందరికీ ప్రభువు. భగవంతుడు దేవతలకే ప్రభువు అంటే దేవతలు మనందరికీ ప్రభువు. అంటే ఇట్ మీన్స్ మనందరికి కూడా ఆ భగవంతుడు ప్రభువు. సో, కాబట్టి మనందరికీ ప్రభువు కాబట్టి దేవతలను మనం ప్రసన్నం చేసుకుంటాం. దేవతలు భగవంతుని ప్రసన్నం చేసుకుంటారు. కానీ ఎవరైతే డైరెక్ట్ భగవంతుని ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళు దేవతల్ని కూడా ప్రసన్నం చేసుకునేవాళ్ళు. దేవతల్ని ప్రసన్నం చేయాలన్నా యజ్ఞం ద్వారానే. భగవంతుని ప్రసన్నం చేయాలన్నా యజ్ఞం ద్వారా. ఎందుకంటే యజ్ఞ పురుషుడే భగవంతుడు విష్ణువు ఆర్ కృష్ణుడు. సర్వ యజ్ఞ భోక్త. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే విష్ణు ఆర్ కృష్ణుడు లేకుండా పూజ జరుగుతుందంటే ఇట్ ఈస్ నాట్ ఆరాధన. అది పూజ కాదు. ఎక్కడైనా ఆరతి జరుగుతుంది. అక్కడ రాధాకృష్ణుడు లేరు, లక్ష్మీనారాయణ లేరు, సీతారాం లేరు. ఇంకా భగవంతుడు విష్ణువు ఆరాధన జరగనటువంటి ఆరాధన అది ఆరాధనే కాదు. అర్థమైందా? యజ్ఞ పురుషుడు యజ్ఞాలు ఏదైనా జరుగుతున్నాయి అంటే భగవంతుడికి సంబంధించినటువంటిది మాత్రమే ఉండాలి. ఎందుకు? అందరికీ పరమ పురుషుడు దేవతలందరికీ కూడా ప్రభువు భగవంతుడు. దేహమునందలి సర్వ అవయవములు దేహమును సేవించినట్లుగా ఆ దేవతలందరూ భగవానుని సేవింతురు. అంటే ఇతర దేవత ఆరాధకులు తప్పుగా భావించకండి. భగవద్గీత చెప్తుంది. నేను చెప్పట్లేదు. కాబట్టి ఎవరి ఇంట్లో అయితే ఈ రోజు వరకు మనకు తెలియదు రాధాకృష్ణుని సేవించట్లేదు, లక్ష్మీనారాయణ సేవించట్లేదు, లేకుంటే సీతారాం వాళ్ళని సేవించట్లేదు. వివిధ దేవతలను సేవిస్తున్నాము. ఎప్పుడైతే భగవద్గీత ద్వారా రాధాకృష్ణుని సేవిస్తున్నామో, సీతారాముని సేవిస్తున్నామో, మిగతా దేవతలందరినీ కూడా సేవించినటువంటి ప్రతి ఫలము దొరుకుతుంది అని చెప్తున్నారు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతలు సృష్టి పరిపాలనకై నియమిపడిన అధికారులైనందున వారి సంతృప్తి కొరకై వేదములు యజ్ఞం నిర్దేశిస్తున్నవి. వేదములందరి యజ్ఞములు ఎవరిని నిర్దేశిస్తున్నాయంటే దేవతల యజ్ఞాల్ని కూడా సూచిస్తున్నాయి వేదాలలో. యజ్ఞం వలన తృప్తి నొంది దేవతలు ధాన్యం సమృద్ధిగా ఉత్పత్తి చేయుటకు కావలసినంత గాలిని, వెలుతురును, నీటిని సమకూరుస్తారు. సో, ఇక్కడ కన్‌ఫ్యూజన్ కాకండి. వేదాలలో దేవతారాధన కూడా చెప్పబడింది. ఎందుకంటే వాళ్ళు మినిస్టర్స్. సో, వాళ్ళని కూడా
మనం రెస్పెక్ట్ చేయాలా? సో, డైరెక్ట్ కృష్ణుడి వరకు మనకు పరిచయం లేదు. సో, కృష్ణుడి గురించి తెలీదు. ఓకే. దేవతలనన్నా శాస్త్రోక్తంగా పూజించండి. మన ఇష్టానుసారం పూజించకండి. కాబట్టి వివిధ దేవతల యొక్క అర్చన, దేవతల యొక్క యజ్ఞం వల్ల గాలి, నీరు ఇవన్నీ గూడా సమకూరుస్తున్నారు దేవతలు. శ్రీకృష్ణ భగవానుని అర్చించినచో అతని వివిధ అంగములైన దేవతలను కూడా సహజంగానే పూజించినట్లగును. సో, ఎవరైతే మనందరం ఇప్పుడు కృష్ణ కాన్షియస్‌కొచ్చాం. కృష్ణ చైతన్యంలోకొచ్చాం. ఇప్పుడు గూడా కొంతమంది నేను వాళ్ళ ఇళ్ళలోకి పోతే ఇంకా దేవతలను మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ డూప్లికేసీ లాగా. సో, భగవంతుడి లోపల సపోజ్ మీరు వినాయకుడు అనుకోండి. భగవంతుడి లోపల వినాయకుడున్నాడు. సరస్వతి అనుకోండి. భగవంతుడి లోపల సరస్వతి ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ మనము మా బాబుకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను సపోజ్ రాధాకృష్ణ టెంపుల్‌కు వెళ్ళి వచ్చేస్తే సరిపోతుందా? లేదంటే సరస్వతి విద్య గదా! కేవలం సరస్వతి మాత దగ్గరికి వెళ్ళొచ్చి సరస్వతికి పూజ చేస్తే సరిపోతుందా? ఒకవేళ రాధాకృష్ణులు సేవించి సరస్వతి మాత దగ్గరికి వెళ్ళకున్నా గూడా దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. అదే ఒకవేళ గ్రాటిట్యూడ్ చెప్పడానికి సరస్వతి మాత దగ్గరికి వెళ్ళాము. ఆన్ ది వే మనకు విష్ణు దేవాలయం గూడా ఉంది. విష్ణువుని మర్చిపోయి ఓన్లీ సరస్వతి దగ్గరికి వెళ్ళేసి వచ్చామనుకోండి. సరస్వతి మాత అంత ఆనందపడదు. అర్థమైందా? సో, కాబట్టి తను గూడా అనుకుంటది అరే! ఈ రిజల్ట్ భగవంతుడి కృప వల్ల వాళ్ళు పొందారు. కానీ వాళ్ళు ఆ క్రెడిట్ నాకిస్తున్నారు అనుకుంటుందంట. వాటెవర్ వి ఆర్ గెట్టింగ్ ద గుడ్ అండ్ బ్యాడ్. సో, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కృష్ణ. సో, మనకు కృష్ణ కాన్షియస్ తెలిసినా గూడా చాలా మట్టుకు మనము తప్పులు చేస్తా ఉంటాము. అక్కడ గూడా వెళ్ళి వివిధ దేవతారాధననే ముఖ్యంగా చేస్తాం. మళ్ళీ ఇది సెకండరీ అవుతుంది. మన ఇంట్లో గూడా అలానే చేస్తా ఉంటారు. శ్రీకృష్ణ భగవాన్ని అర్చించినచో అతని వివిధ అంగములైన దేవతలను కూడా సహజంగానే దేవతలందరూ భగవంతుడి యొక్క అంగములు. మనకెట్లా ఇంద్రియాలున్నాయో భగవంతునికి పార్ట్ అండ్ పార్సెల్. కాబట్టి ఎప్పుడైతే పూర్ణ పురుషోత్తముని సేవించినప్పుడు దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ అని చెప్తున్నాను. కనుకనే ఆ దేవతలను ప్రత్యేకించి పూజింపనవసరం లేదు. ఇది భగవంతుడు చెప్తున్నాడు. చాలా మంది చేస్తారు ఇదే తప్పు. ఆన్ ది వే ఓకే. వెళ్తున్నారు సరస్వతి. నిజామాబాద్ నుంచి సరస్వతి టెంపుల్ వెళ్తుంటే ఆన్ ది వే ఒక చాలా పురాతనమైనటువంటి విష్ణు దేవాలయం ఉంటది. ఏంటి ఆ టెంపుల్ అది? సరస్వతి అంటే మన యొక్క కాన్షియస్ ఆ పలకలు అవన్నీ గూడా భగవంతుడికి అర్పించి అక్కడ పెట్టడానికి ప్రయత్నం జేయండి. లేదంటే సో, అక్కడ చూడండి మనం సరస్వతి దగ్గర విష్ణువు ఉంటే ఓకే. లేకుంటే ఒక విష్ణువు ఫోటోని తీసుకెళ్ళి పెట్టి సో, అమ్మవారి దగ్గర అలా చేయండి. ఏమంటారిక్కడ? ఆ దేవతను ప్రత్యేకించి పూజింపనవసరం లేదు. మళ్ళీ ఇంకా సెపరేట్‌గా పూజించాల్సిన అవసరం లేదు అంటున్నాడు. కనుకనే కృష్ణ చైతన్యవంతులైన భగవద్భక్తులు ఆహారం తొలుత శ్రీకృష్ణునికి అర్పించి పిదప దానిని గ్రహింతురు. మన కృష్ణ కాన్షియస్ రాకముందు అసలు నైవేద్యం పెడుతున్నా లేదో తెలీదు. వండుకోవాలా, తినాలా. కొంతమంది వాళ్ళింకా బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్ ఏదన్నా బ్రాహ్మిన్, వైశ్య ఉంటే చేసేవాళ్ళేమో తెలియదు. అంటే వాళ్ళు గూడా ప్యూర్ లక్ష్మీనారాయణ లేకపోతే సీతారాం లేదంటే జగన్నాథ్, రాధాకృష్ణకు పెట్టేవాళ్ళో తెలీదు. అందరిని కలిపి చాలా మంది ఇంట్లో చూస్తాం. అందరు కలిపి ఒక షెల్ఫ్‌లో ఉంటారు. అందరిని సమానంగా పెట్టి అందరూ కలిపి చేస్తా ఉంటారు. కనుక ఏమంటున్నారు? భగవద్భక్తులు ఆహారం తొలుత భగవద్భక్తులు. భగవత్ అంటేనే కృష్ణుడు. భగవంతుడంటేనే కృష్ణ ఆర్ విష్ణు వేరే వాళ్ళు గాదు. కాబట్టి భగవంతుడికి అర్పించిన భగవద్భక్తులు తొలుత శ్రీకృష్ణుడికి అర్పించి దానిని గ్రహిస్తారు అని చెప్తున్నారు. అంటే మళ్ళీ మీరు ప్రభుజీ కొత్త వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. భగవంతుడే చెప్తున్నాడు. నా లోపల ఉంది. ఇప్పుడు సపోజ్ నా లోపల పార్ట్స్ ఉన్నాయి. నా కిడ్నీలో స్టోన్‌తో నేనేమైనా ఇబ్బంది పడుతున్నా నాకు తెలుస్తుంది. అలానే భగవంతుడు ఆయన గురించి ఆయనకే తెలుస్తుంది. మనకు తెలియదు. కాకపోతే భగవంతుడికి తెలుసు కాబట్టి ఆ విషయాన్ని వేదాల రూపంలో భగవద్గీతలో 15 వేదాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో, భగవద్గీత రూపంలో భగవంతుడు తన గురించి జ్ఞానాన్నిచ్చాడు. భాగవత రూపంలో జ్ఞానాన్నిచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానం ఎవరి ద్వారా ఇచ్చాడు? తన యొక్క శక్తావేశ అవతారమైనటువంటి వేదవ్యాసుల ద్వారా ఇచ్చాడు.
సో, కాబట్టి ఆ శాస్త్రం అనే తల్లి ద్వారా మనము నిజమైన తండ్రిని తెలుసుకోగలం. మన తల్లి ద్వారా మనం మన తండ్రిని తెలుసుకోగలం. వేరేవాళ్ళ ద్వారా తెలుసుకోలేము. కాబట్టి అటువంటి తండ్రికి, అటువంటి ప్రభువుకు, అటువంటి రక్షకుడికి, అటువంటి యజమానికి మనం అర్పించి మనం తీసుకోవాలి. ఈ విధమైన కర్మ ద్వారా దేహము ఆధ్యాత్మికంగా పోషింపగలదు. కాబట్టి ఈ దేహాన్ని భౌతికంగా పోషించకండి. ఎందుకు భగవంతుడికి సమర్పించినటువంటి ఆహారాన్ని భుజించాలంటే, ఈ దేహాన్ని ఆధ్యాత్మికంగా మార్చండి. సపోజ్ ఎగ్జాంపుల్ బంగారం బిస్కెట్ అంటారు. బిస్కెట్ బంగారం తీసుకొని దాన్ని నగలు చేయించాలంటే ఏం చేయాలా? దాన్ని ఎక్స్‌పర్ట్ గోల్డ్ స్మిత్ దగ్గరికెళ్ళి ఇస్తే నాకు ఇలాంటి చైన్ గావాలా, ఇలాంటి బ్రాస్లెట్ గావాలంటే, ఆయన దానికి తగ్గట్టుగా దాన్ని వేడి జేసి, మెత్తగా జేసి బిస్కెట్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. సో, దాన్ని ఆ డిజైన్‌గా చేయడానికి తగిన ప్రాసెస్‌లో ఆయన జేస్తాడు. అదేవిధంగా ఇక్కడ గూడా మనం ఈ ప్రసాదము ద్వారా ఎట్లయితే బంగారాన్ని వేడి చేసి, మెత్తగా జేసి నగలు తయారు జేస్తారో, ఐరన్‌ని గూడా చాలా వేడి జేసి సో, దానికి అది కొంచెం మెత్తదనం అయిన తర్వాత అది ఎటంటే బెండ్ అవుతా ఉంటుంది. సో, అప్పుడు దాన్ని గృహాలకు కావాల్సినటువంటిది, ఫ్యాక్టరీస్ కావాల్సినటువంటి ఐరన్ రాడ్స్ లాగా, ఐరన్ పార్టికల్స్ లాగా చేస్తారు. కార్‌ని గూడా తయారు చేయాలంటే సో, ఫైబర్ గాని, రేకు గాని ఆ విధంగా తయారు చేస్తారు. అదేవిధంగా ఈ ఆహారం, ఈ శరీరము భగవత్ ప్రసాదం తీసుకోవడం వల్ల ప్రతి ఇంద్రియము భగవత్ సేవకు మోల్డ్ అయిపోతుందన్నమాట. ఎట్లయితే ఐరన్‌ని మోల్డ్ చేస్తామో, గోల్డ్‌ని మోల్డ్ చేస్తామో, ఈ దేహంలో ఉన్న ప్రతి ఇంద్రియాన్ని భగవత్ ప్రసాదం ద్వారా మోల్డ్ చేయడం చాలా సులభము. అందుగురించి ఈ విధమైన కర్మ ద్వారా దేహం ఆధ్యాత్మికంగా పోషింపబడుతుంది. ఆధ్యాత్మికంగా పోషించినట్టయితే ఆధ్యాత్మికం అవుతుంది. సో, ఎలా ఆధ్యాత్మికం అవుతుంది? మనం ఇంతకుముందు ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పాప కర్మ సూక్ష్మ శరీరం ద్వారా ఈ శరీరంలో ఉంది. ఆ పాప కర్మ మనకు కనబడదు. ఎలాగైతే మనం చాలా ఇప్పుడు మనం కారు నడిపిస్తా ఉన్నాం. కారులో డీజిల్ మనకు కనబడుతదా? కనబడదు. కారులో ఇంజిన్ ఆయిల్ కనబడదు. ఆ కారు వైపర్ ఆ అద్దం తుడ్చడానికి ఈరోజు రేపు కొత్తగా సిస్టమ్స్ వచ్చాయి. ఆ వాటర్ ఏదో బటన్ స్టార్ట్ చేసి వాటర్ వస్తుంది. ఇవన్నీ ఏవి కనబడవు కానీ కార్ నడుస్తా ఉంటుంది. అదేవిధంగా బ్యాటరీ కార్‌లొచ్చినాయి. ఆ బ్యాటరీ చార్జ్ అవుతుంది. మరి బ్యాటరీ ఎలా సప్లై అవుతుంది? కార్‌ని ముందుకెలా తీసుకెళ్తుంది మనకు తెలీదు ఆ మెకానిజం. కానీ అది తయారు చేసినటువంటి సైంటిస్ట్‌లకి తెలుసు. వాళ్ళు కనుక్కుంటారు. దాన్ని నడిపిస్తారు. అదేవిధంగా మన లోపల గూడా సూక్ష్మ శరీరంలో దాగి ఉన్నటువంటి ఎట్లయితే ఆ వైపర్ దగ్గర మరి బాటిల్ లాంటిది ఉంటదేమో, దాంట్లోంచి వాటర్ పైకొస్తుంది. అలానే మన లోపల ఉన్నటువంటి కర్మ చేతులతో ఏదైనా పాపకర్మ చేయాల్సిందనుకోండి, ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి పాపకర్మ యొక్క మైండ్‌కు ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంది. ఈ చేతులతో పలానది. అదే ఈ నోటితో పాపకర్మ చేయాలంటే సో, అది మైండ్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి నోటి ద్వారా పాపపు ఫుడ్‌ని తీసుకోవడమా, పాపంగా అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటమా, అలా ప్రతి ఇంద్రియాన్ని కళ్ళని ఇతరులను ద్వేషించే విధంగా చూడటము. సో, ఇతరులను చెడుగా ఆహ్, చూడటము. సో, ఆ విధంగా ప్రతి ఇంద్రియాన్ని గూడా పాపకర్మలు జయిస్తుంది. లాస్ట్ లైఫ్ పాపకర్మంతా గూడా చెడు కర్మలను జయిస్తా ఉంటుంది. సో, కాబట్టి వాటన్నిటిని గూడా నశింపజేయాలంటే కేవలం ప్రసాదం తీసుకున్నట్టయితే మనకు కొన్నిసార్లు మన కారు చాలా రోజులయిందనుకోండి. బ్యాటరీ కొత్తదే కానీ చాలు గాదు. అదేంటంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది. సో, మళ్ళీ ఆ కారు నార్మల్‌గా స్టార్ట్ అవ్వాలంటే ఏం జేస్తారు? పుష్ చేస్తారు. కొంచెం పుష్ చేసిన తర్వాత కారు చాలి కొంత రన్ అయిన తర్వాత బ్యాటరీ పీకప్ అయిపోతుంది. మళ్ళీ వేరే దగ్గరికెళ్ళినప్పుడు కొంచెం రన్నింగ్‌లో మళ్ళీ ఆ బ్యాటరీ నార్మల్‌కొస్తుంది. అదే విధంగా మన లోపల ఉన్నటువంటి పాప కర్మను అణగదొక్కాలంటే ప్రసాదము తీసుకున్నట్టయితే పాపకర్మ నశించిపోతుంది. ఎలాగైతే బ్యాటరీ డౌన్ రన్నింగ్‌లో పికప్ అయినట్టుగా మన యొక్క నార్మల్ స్థితికి ఇంద్రియాలన్నీ
ఆ పాప కర్మల వల్ల అబ్నార్మల్‌గా ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్రసాదం తీసుకుంటున్నామో, అబ్నార్మల్ స్థితి నుంచి నార్మల్ స్థితికొస్తాయి. నార్మల్ అంటే ఆత్మకున్నటువంటి సూక్ష్మ ఇంద్రియాలు ఏ విధంగా కోరుకుంటాయో, ఆ విధంగా పనిచేస్తాయన్నట్టు ఇవి. పూర్వ పాపకర్మలన్నీ నశించే కాకుండా దేహము భౌతిక ప్రకృతిలోని సమస్త కల్మషం నుండి కూడా విముక్తమగును. కేవలం ప్రసాదము భుజించడం వల్ల పూర్వ పాపకర్మ నశించడమే గాకుండా, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త కల్మషములు భౌతిక ప్రకృతిలో ఉన్నాయి మనకు లేవు గదంటే, ఈ భౌతిక ప్రకృతి నుండే మనము తయారైనాం. అంటే పంచభూతాలతో. సో, ఈ మట్టిలో, గాలిలో, నీటిలో కల్మషాలున్నాయి. ఆ కల్మషాలతో మనకు తయారైనయి. ఎప్పుడైనా మనం తినకూడని ఫుడ్ తిన్నామనుకోండి ఫుడ్ పాయిజన్ అవుతుంది. మరి బయట బానే ఉంది. అది లోపలికి వెళ్ళిందంటే ఫుడ్ పాయిజనే. సో, మనకు స్టమకంతా అప్‌సెట్ అయ్యి పాడైపోతుందన్నట్టు. సో, ఆ విధంగా సమస్త కల్మషం నుండి విముక్తులవుతారు. దేనివల్ల? ప్రసాదం వల్ల. అంటువ్యాధి వ్యాపించినప్పుడు వ్యాధి నిరోధక ఔషధము అట్టి అంటువ్యాధి నుండి మానవుని రక్షించినట్లుగా విష్ణువునకు అర్పింపబడిన ఆహారం మనలను భౌతిక విషయాసక్తి నుండి రక్షించును. సో, ఇక్కడ పాపకర్మలంటే భౌతిక విషయాసక్తులు. కళ్ళు భౌతికమైనటువంటి ఆహ్, అంటే సౌందర్యాన్ని, భౌతిక సీనరీస్‌ని, సో, భౌతిక వ్యక్తుల్ని కలవాలి. పలానా ఆమె చాలా బావుంది. పలానా అతను బాగున్నాడు. లేకపోతే వాళ్ళని కలవాలని కళ్ళు ఆరాటపడతా ఉంటాయి. ఈ చెవులు భౌతిక విషయాలు టీవీ ఉంది. టీవీలో ఏమొస్తుందో, ఏం న్యూస్ వస్తుందో, అదేంటో, ఇదేంటో భౌతిక విషయాసక్తి, భౌతిక విషయాలు వినడానికి లేదంటే ఎవరైనా భౌతిక వ్యక్తులకు ఫోను చేస్తారు. టైమ్ పాస్ "ఏమైంది ప్రభుజీ జపం కాలేదంటే" జపము సమయం దొరుకుతలేదు ప్రభుజీ. ఏం చేస్తారు? ఎప్పుడు ఫోన్ ఎంగేజ్ వస్తా ఉంటది. ఏం చేస్తారు? భౌతిక వ్యక్తులతో భౌతిక విషయాల గురించి చర్చ జరుగుతా ఉంటుంది. సో, కాబట్టి మనము ఈ భౌతిక కల్మషం అంటువ్యాధుల నుంచి అంటువ్యాధి యొక్క ఔషధం ఎలా రక్షిస్తుందో, భగవంతుడు గూడా మానవుని భౌతిక కల్మషం నుంచి రక్షిస్తాడు. విష్ణువుకు అర్పింపబడిన ఆహారం మనను భౌతిక విషయాసక్తి నుండి భౌతిక విషయాసక్తులు. ఈ కాళ్ళు. మందిరంకి రమ్మంటే కాళ్ళంటే నేను మందిరంకైతే నేను రాను. కాళ్ళు నొస్తున్నాయి అంటారు. అదే మన పిల్లలు గాని, మన వైఫు లేదు మనం పలానా పార్టీకి పోదామంటే ఇమ్మీడియేట్‌గా తయారవుతా ఉంటారు. వాళ్ళ చేతులు పనిచేస్తాయి, కాళ్ళు పనిచేస్తాయి, అన్ని పనిచేస్తాయి. అదే నాకు చేతనైతుంది ఈరోజు నేను రాలేను. తల్లి రాలేదంటే కొడుకు రాడు. ఏం చేస్తాం? ఫోర్స్ చెయ్యము. భర్త ఏం చేస్తాడు? ప్రభు మీరే చెప్పారు కదా! భక్తి గురించి ఫోర్స్ చేయొద్దు. మరి భౌతికం గురించి? వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేస్తారు. మీరు బెండ్ అయిపోతా ఉంటారు. సినిమాకి రమ్మంటే పోతారు. అక్కడ మనం తినకూడని అప్రసాదం ఉంది. అయినా వెళ్తారు. కలవకూడని వ్యక్తులంతా భౌతికం. మనకు ఆ 2, 3 గంటలు వేస్ట్. ఆడికి వెళ్తా ఉంటారు. ఎందుకు? వాళ్ళ సెంటిమెంట్‌ల. అదే సెంటిమెంట్ వాళ్ళని ఎందుకు తీసుకురాలేరు? తీసుకురాలేము మనం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? భగవంతుడి యొక్క ప్రసాదము ప్రభు మా ఇంట్లో నేను ఒక్కడినే తింటా. వాళ్ళు మాత్రం అప్రసాదం అందు గురించే వాళ్ళు అలా తయారవుతారు. దీని గురించి మీరు ఇలా తయారవుతున్నారు. కాబట్టి ప్రసాదం మనల్ని రక్షిస్తుంది. విష్ణువు కర్మ ప్రసాదము భౌతిక విషయాసక్తి నుంచి రక్షిస్తుంది. ఇట్టి అభ్యాసమునకు అలవాటు పడిన వాడే భగవద్భక్తుడుగా పిలువబడును. మెడలో మాల, మెడలో జపమాల, కంటిమాల, తిలకము పెట్టుకోంగానే భక్తుడు కాదు. దేనికి అలవాటు పడాలంట? భౌతిక విషయాసక్తి నుంచి దూరమవ్వాలి. కేవలము ప్రసాదమే తినాలి. భగవంతుడి యొక్క భక్తులు ఉన్న దగ్గర ఖచ్చితంగా సత్సాంగత్యం తీసుకోవడానికి చాలా ఆసక్తి ఉండాలా. అసత్సాంగత్యం గాదు. సత్సాంగత్యం పట్ల. అందుగురించే మనకు భగవంతుడి యొక్క ప్రేమని పొందే 9 స్టెప్స్‌లలో మొట్టమొదటిది ఏంటి మొట్టమొదటిది? భగవంతుడి ప్రేమ పొందే 9 స్టెప్‌లలో మొట్టమొదటిదేంటి? శ్రద్ధ. దేని పట్ల శ్రద్ధ ఉండాలా? భౌతికమైనటువంటి సంపద పట్లనా? భౌతికమైనటువంటి జాబ్ పట్లనా? భౌతికమైనటువంటి బిజినెస్ పట్లనా? దేని పట్ల ఉండాలా? అదే మనం జాబ్ వదిలేస్తాము. భౌతికమైన విషయాల గురించి, బిజినెస్ వదిలేస్తాము. తర్వాత ఏదైనా వదిలేస్తాము. కానీ భగవంతుడి దానికొచ్చేసరికే అన్ని ఆబ్లిగేషన్ ప్రభు డ్యూటీలో లీవ్ దొరుకుతలేదు.
ప్రభు బిజినెస్ వదిలేసి రాలేను. ప్రభు ఇంకెన్నో కారణాలు చెప్తా ఉంటాం. అది మన కర్మ అన్నట్టు. అలా కారణాలు చెప్తా ఉంటే, ఇట్టి అభ్యాసంకు అలవాటు పడిన వాడే భగవద్భక్తుడు. కానీ వేషాధరణ మాత్రం భక్తుడికి ఉండవలసిన ఎక్స్‌టర్నల్ సింబల్స్ బాగా పెట్టుకుంటాడు. అతను భక్తుడు కాదు. సో, ఎటువంటి వాడు భక్తుడు? కేవలం భగవంతుడికి అర్పించిన ప్రసాదము, కేవలం భక్తుల సంఘంలో ఉండడానికి ఇష్టపడేవాడు, కేవలం భగవత్ కథామృతం అటెండ్ చేసేవాడు, కేవలం మొత్తం ఇంద్రియాలను భగవంతుడికి సమర్పించేవాడు భగవద్భక్తుడిగా పిలువబడతాడు. కనుక కృష్ణ ప్రసాదం భుజించు కృష్ణ చైతన్యవంతుడు ఆత్మానుభూతి మార్గంలో పురోభివృద్ధికి అవరోధముల వంటి పూర్వపు పాప ప్రతిక్రియలన్నింటినీ నశింపజేసుకొనును. సో, కాబట్టి మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరంతో ట్రావెల్ చేస్తున్నటువంటి పాప కర్మ ఫలాలన్నింటిని కూడా భగవద్భక్తుడు ఎప్పుడు కూడా ప్రసాదంతో నశింపజేసుకుంటాడు. భగవత్ ప్రసాదం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం తినే ఫుడ్ మాత్రమే కాదు. భగవత్ ప్రసాదము ఇంకా దేన్నంటారు? భగవత్ ప్రసాదం అని తినే ఫుడ్ ఏమో, భోజనమేమో శరీరం యొక్క ఇంద్రియాలను పవిత్రం చేస్తుంది. ఇంకొక ఫుడ్డు భగవత్ ప్రసాదం అంటే ఇంకోటేంటి? భగవత్ కథామృతము. మరి భగవత్ కథామృతం లేదు మన ఇళ్ళలో చాలా మంది. కేవలం భగవత్ ప్రసాదం తింటున్నా ప్రభు, కథ అటెండ్ చేస్తున్నా లేదు ప్రభు. జపం చేస్తున్నామంటే 2, 3 రౌండ్‌లు చేస్తున్నా ప్రభు. ఇది మన పరిస్థితి. భగవత్ కథామృతం అటెండ్ చేయకపోతే రాను రాను ఆ భగవత్ ప్రసాదం కూడా మిస్ అయిపోతది కొన్నిసార్ల. భగవత్ కథామృతము అనే ప్రసాదం మనల్ని కాపాడుతుంది. కేవలం ప్రసాదము తినేట్టుగా మనల్ని కాపాడుతుంది. కృష్ణ ప్రసాదంచే భుజించు కృష్ణ చైతన్యవంతుడు ఆత్మానుభూతి మార్గం పురోభివృద్ధికి అవరోధం వంటి పూర్వపు పాప ప్రతిక్రియలవన్నింటిని నశింపజేసుకొనును. ఈ విధంగా చేయని వాడు పాప భారమును క్రమముగా పెంచుకొని పోవచుండును. అవి అతనిని భవిష్యత్తు జీవితమున పాప ఫలమున అనుభవించుటకు హీనమైన శూకరముల శునకముల దేహమును తయారు చేసుకొనుచుండును. వాస్తవమునకు ఈ భౌతిక జగత్తు కల్మషములతో నిండి ఉన్నట్టిది. భగవత్ ప్రసాదమును స్వీకరించువాడు మాత్రమే వాని ప్రభావం నుండి రక్షింపబడును. అట్లు చేయని వాడు కల్మషమునకు గురియగును. కాబట్టి ఈ యొక్క భౌతికమైనటువంటి ప్రకృతి మనని ఎప్పుడు కూడా స్పెషల్‌గా కలియుగంలో కలిర్దోషే నిధే రాజన్ కలియుగంలో ఎన్నో దోషాలున్నాయి. అయినా గూడా ఒకే ఒక మహాగుణం ఉంది. అది కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం భజేత్. సో, కాబట్టి మనకు ఈ కలియుగం నుంచి, ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి కలిగించేది కేవలము భగవంతుడి యొక్క మహాప్రసాదము, తర్వాత భగవంతుడి యొక్క కీర్తన, నామరూప గుణ లీలలనే మహాప్రసాదం. ఈ 2 గూడా ఈ కల్మషం నుంచి మనను రక్షిస్తున్నాయి. నెక్స్ట్ వాస్తవమునకు ఆహార ధాన్యములు మరియు కాయగూరలే ఆహార యోగ్యములైనటివి. మానవులు వివిధములైన ధాన్యములు, కూరలు, ఫలములు వంటి వాటిని భుజింతురు. సో, మానవులు మనందరం ఏంటి? సో, ఇక్కడ రమణారావు ప్రభుజీ వేదాల్లో ధర్మం అన్నారు. కరెక్ట్ అది. మనము ధర్మాన్ని పాటించినప్పుడు మనం వాటికంటే గొప్ప. అసలు మరి ధర్మం అంటే ఏంటి మరి? ఇక్కడున్నది. ధర్మం ఎవరు చెప్పింది వినాలా మనం? 33,00,00,000 దేవతలు చెప్పిన ధర్మమా? లేకుంటే అసలు ధర్మానికి మూలం ఎవరు? ధర్మాన్ని ఎవరు చెప్పిన ధర్మాన్ని మనం పాటించాలి? చెప్పండి. వేదాల్లో కూడా దేవతల గురించి చెప్పిండ్రు. ఆ దేవతలదే ధర్మం అల్టిమేట్ సాక్షాత్ భగవత్ హరే కృష్ణ గురుజీ ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం గురుజీ. హరే కృష్ణ. వెరీ గుడ్. అబ్బగోని కృష్ణప్రభు బాగానే శ్రద్ధగా వింటున్నాడు. ఓకే, పర్వాలేదు. అంత క్లారిటీ లేకున్నా వండర్ఫుల్. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు పలికిందే ధర్మం. భగవద్గీతలో భగవంతుడు పలికాడు, అదే ధర్మం. దాన్ని పాటించండి. భాగవతంలో ఆచార్యులు పలికారు, భగవంతుడు బోధిస్తా ఉన్నాడు, అది ధర్మం. సో, ఈ రోజు మనం నేర్చుకోబోతున్నటువంటి కలియుగ ధర్మం పొద్దున నామామృతంలో వచ్చింది. కలియుగ ధర్మం ఏంటి? హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవా 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 గతిరన్యతః. కలియుగంలో హరినామము హరినామం హరినామం తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. దేనికి?
నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే మనల్ని మనం రక్షించుకోవడం, నన్ను నేను అంటే నేను యాజ్ ఏ ఆత్మ, నేను ఆత్మ అనే నన్ను నేను రక్షించుకోవాలంటే కేవలము హరినామము తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదని చెప్తా ఉన్నాడు మనం. కాబట్టి మరి మనం ఈ శరీరాన్ని పోషించుకోవాలంటే మనం ఎన్నో ఎలక్ట్రానిక్స్ వెహికల్ ఉన్నది. అంటే ఎలక్ట్రికల్, దాన్ని ఛార్జింగ్ ద్వారా ఆ వెహికల్‌ని పోషిస్తాము. డీజిల్ వెహికల్ అయితే డీజిల్ ద్వారా పోషిస్తాము. పెట్రోల్ వెహికల్ అయితే పెట్రోల్ ద్వారా పోషిస్తాము. మరి ఈ వెహికల్ యొక్క ఇంధనం ఏమంటున్నాడు ఇక్కడ? ఇంత వచ్చిందన్నట్టు. వాస్తవమునకు ఆహార ధాన్యములు మరియు కాయగూరలే ఆహార యోగ్యములైనటివి. మానవులు వివిధములైన ధాన్యములు, కూరలు, ఫలములు వంటి వాటిని భుజింతురు. ఇది మానవుల యొక్క ఆహారము. కానీ నేటి సమాజంలో మరి వాళ్ళు భోజనం అంతా కూడా దేన్ని లైక్ చేస్తున్నారో చూసుకోండి. మరి వాళ్ళు మానవులంటే వీటిని మాత్రమే భుజించాలంట. వీళ్ళు మానవులు. లేని వాళ్ళు కాదు అని చెప్తున్నాడు. తర్వాత జంతువులు ఆహార ధాన్యం నుండియు, కాయగూరల నుండియు తొలగింపబడిన వ్యర్థ పదార్థములను, గడ్డిని, మొక్కలను ఆహారంగా గ్రహిస్తాయి. జంతువులు అవి పెద్ద పెద్ద ఆకారం ఉంటది. అవి కూడా మనకు పనికొచ్చి అవి తిన్నాయనుకోని మనకు ఆహారం దొరకదు. కాబట్టి భగవంతుడు వాటికి దేన్ని ఆహారం పెట్టాడు? మనం వదిలిపెట్టే కూరగాయలు కోస్తా ఉంటాం. వదిలేసిన దాన్ని తింటాయి. మనం గడ్డి తినం. మనకొచ్చిన వరి ధాన్యాలు మనం తింటాము. గడ్డి అవి తింటా ఉంటాయి. అదే జొన్నలు మనం తింటాము. జొన్న యొక్క కర్రల్ని అవి తింటాయి. గోధుమల్ని మనం తింటాము. గోధుమ గడ్డిని అవి తింటాయి. వీటికి భగవంతుడు ఏం చేశాడు? ఎటువంటి అనారోగ్యం కాకుండా ఆ గడ్డిలో ఉన్నది. ఇవి తిన్న వాళ్ళకు షుగర్ వస్తది, బీపీలు వస్తాయి. కానీ జంతువులకు గడ్డి తింటాయి కాబట్టి ఏమీ రావు. అందుగురించే ఒక గురువుగారు చెప్తారు ఒక సామెతలాగా. దాన్నేమంటారు? హ్మ్. ఆహ్, చెట్లు చేమలు తిన్నటువంటి ఆకులు, అలములు తిన్నటువంటి మేకలు కొండలెక్కుతున్నాయి. కొండలెక్కుతా ఉంటాయి. మేకల్ని, జంతువుల్ని తిన్నటువంటి మానవులు ఎక్కడెక్కుతున్నారు? మంచం ఎక్కుతున్నారు. మరి ఆలోచించండి. మానవులు కూడా అదే ఇక్కడ చెప్పినటువంటి ఆహార ధాన్యాలు, ప్యూర్ వెజిటేరియన్, అవి జంతువులు కూడా ఉంటాయి. మనము ప్యూర్ వెజిటేరియన్‌గా మారాలా? మనం దేనిగా మారాలా? నిజమైన మానవుడు? హూ వి ఆర్? నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సమ్ అదర్? ఒక విలేకరి అమెరికాలో అడిగాడంట. ఏదో ఏమడిగారు అది? సార్ మీరు వెజిటేరియన్సా? లేకుంటే ప్యూర్ వెజిటేరియన్సా ఏంటి సార్ అని చెప్పేసి ప్రభుపాదుల వారికి అడిగితే ప్రభుపాద అన్నారంట, వి ఆర్ నాట్ వెజిటేరియన్స్, వి ఆర్ నాట్ ప్యూర్ వెజిటేరియన్స్. అరే వాట్ ఈస్ దిస్ సార్? దెన్ హూ యు ఆర్? వి ఆర్ కృష్ణటేరియన్స్ అన్నాడంట. అరే వాట్ ఈస్ దిస్ సార్? ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్ అన్నాడంట. ఎస్, వి ఈట్ ఓన్లీ కృష్ణ ప్రసాదం. వెజిటేరియన్ animals are there, pure vegetarians, birds and animals are there. We are not animals, we are not birds, we are human beings అని చెప్పేసి చెప్పడం జరిగింది. మాంసమును భుజించుటకు అలవాటు పడిన వారు కూడా ఆ జంతు మాంసం తినటకు వృక్షజాలపు ఉత్పత్తులపైనే ఆధారపడవలసి ఉండును. కనుక చివరికి మనం కర్మాగారంలో ఉత్పన్నములకు పదార్థములపై కాకుండా పొలములో పండు పదార్థములపైననే ఆధారపడవలెను. సో కాబట్టి మనకు ఎంత ఒకవేళ మనము నాన్ వెజిటేరియన్స్ అవుతే, ఎలా అయితే పులి పిల్ల పాలతో పాటు రక్తం తాగడం అలవాటు చేసుకుంటుంది, అదేవిధంగా పాలు మానేస్తుందో లేదో అది తన తల్లి తండ్రి వేటాడినటువంటి జంతువుల్ని తినడం ప్రారంభిస్తుంది. సింహం గాని, పులి గాని, లేదంటే కుక్కలు గాని, ఏదైతే మాంసాహార జంతువుల్ని అదే వెజిటేరియన్ జంతువులు, ఆవు దూడని చూడండి, గేదె దూడని చూడండి, ఇటు పాలు తాగుతా ఉంటది, అటు గడ్డిని కూడా అలవాటు చేసుకుంటా ఉంటుంది. పాలు, గడ్డి. ఎందుకు? తన తల్లి గడ్డి తిని తనకు పాలిస్తుంది. సో తనకు అంత జ్ఞానం ఉంది. తను కూడా పాలు మానేసే లోపల గడ్డి తిని తన జీవనం కొనసాగించాలనే జ్ఞానం ఉంది. కానీ మనకుందా? తల్లి పాలిస్తుంది, ప్లస్ ఆ బాబుకు పాలతో పాటు
ఏం పెడుతుంది? చిన్నగా వెజిటేరియన్, తర్వాత నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ అలవాటు చేస్తా ఉంటారు. కానీ జంతువులు తింటాయా? ఆ చిన్న బిడ్డకు మీరు ప్రయత్నం చేయండి తినదు. కానీ మన పిల్లలు ఫస్ట్ మనవాళ్ళు గూడా మామూలుగా మానవుల పిల్లలు గూడా తినరు. కానీ బలవంతం చేస్తా ఉంటారు. తినకున్నా గూడా. నా కొడుకు చాలా పుష్టిగా తయారవ్వాలా. ఏనుగు ఏమి తిని అంత పుష్టి పెద్ద పెద్ద మొద్దులు మోస్తదండి? చెప్పండి. అంత బలమైనటువంటిది. కానీ మనం అలా తయారు చేస్తాం. ఇంకా ఎద్దులున్నాయి. అవి ఎంత పని చేస్తుందండి. ఇప్పుడైతే దాని పని లేకుండా పోయింది. పూర్వకాలం ప్రతి వ్యవసాయం అంటేనే ఎద్దులు చేయాల్సిందే. మరి అటువంటప్పుడు అవి ఏం తింటుందండి? నాన్ వెజ్ తింటుందా? వెజిటేరియన్. సో, మరి మనకైతే నాన్ వెజ్ కావాలంటాం మనం. సో, మరి మన మానవులమా? సమర్థతంగా మీరు ఆలోచించండి. సో, ఆ! పొలంలో పండు పదార్థాలపైనే ఆధారపడవలెను. పొలంలో పండు ధాన్యములు ఆకాశం నుండి వర్షించు వర్షంపై ఆధారపడి పండుచుండును. అట్టి వర్షం ఇంద్రుడు, చంద్రుడు, సూర్యాది దేవతలచే నియంత్రింపబడును. ఆ దేవతలందరును శ్రీకృష్ణ భగవానుని సేవకులు. సో, ఇంత క్లారిటీగా భగవంతుడి యొక్క సేవకులు ఎవరు? మిగతా ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరూ దేవతలు అందరూ గూడా వాళ్ళు ఆ భగవంతుడి సేవకులంటే ఎవరైతే ఎగ్జాంపుల్ మన కాలనీలో ఒక ప్రోగ్రామ్ పెట్టాం. చిన్న ప్రోగ్రామ్‌కు మన కార్పొరేటర్‌ని పిలవచ్చు. ఇంకా కొంచెం పెద్ద ప్రోగ్రామ్‌కు మేయర్‌ని పిలవచ్చు. లేకుంటే మన ఎమ్మెల్యే గారిని పిలవచ్చు. ఇంకా పెద్ద ప్రోగ్రామ్ అయితే మినిస్టర్‌ని పిలవచ్చు. ఇంకా మనకు చాలా క్లోజ్ ఉన్నారు. సీఎం గారిని పిలుస్తాం. ఎప్పుడైతే సీఎం గారే మనకు క్లోజ్ ఉండి ఆయన వస్తా అన్నారు ప్రోగ్రామ్‌కు. వీళ్ళందరిని మనం పిలవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సీఎం గారి నుంచి ఫోన్స్ ఎళ్తాయి వీళ్ళకు. ఈ ఏరియా కలెక్టర్‌కి గాని, తర్వాత ప్రొటెక్షన్ కొరకు ఎస్పీ గారికి గాని, మిగతా ప్రోటోకాల్ ప్రకారం కార్పొరేటర్ దగ్గర నుంచి ఎంసీహెచ్ వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కడు గూడా వచ్చి మన ఇంటి ముందట అన్నీ క్లీన్ చేయటం గాని ఎవ్రీథింగ్ రెడీ అవుతా ఉంటదండి. సీఎం గారొస్తుంటే. అలా సాక్షాత్ భగవంతుడే మన ఇంట్లో విరాజమానంగా ఉంటే, వేరే దేవతలను మళ్ళీ స్పెషల్‌గా పిలిచి, చేసి, ఆహ్వానించి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని మనకు చెప్తున్నారు. ఒకసారి భగవంతుడి ఆరతి జరిగి ఇలా చూయించామంటే, మనకు కనబడకుండా దేవీ దేవతలందరొచ్చి మన ఇంటికొచ్చి ఆరతి తీసుకొని వెళ్తా ఉంటారు. మన ఇంటికొచ్చి ప్రసాదాన్ని తీసుకోవడానికి చాలా ఇష్టపడతా ఉంటారు రావడానికి. కనుక యజ్ఞాచరణము కావించువానికి ఎట్టి కొరత ఏర్పడదు. ఎవరైతే భగవంతుడు కృష్ణ భగవానుడికి సంబంధించిన యజ్ఞము ఆయన ప్రీత్యర్థం యజ్ఞం చేస్తారో, ఇంకా ఆ అటువంటి యజ్ఞాచరణలో ఎటువంటి కొరత ఏర్పడదంటున్నాడు. అది ప్రకృతి నియమము. ఎలా అయితే ప్రభుత్వ నియమము. సీఎం గారొస్తున్నారు. లేకుంటే పీఎం గారొస్తున్నారు. గవర్నర్ గారొస్తున్నారు. నియమం ఏంటంటే ఆ ఏరియాలో ప్రతి ఒక్కరు అక్కడ అటెండెన్స్ మనం మనం ఇంక ప్రతి ఒక్కళ్ళకి ఫోను చేయాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్ గాని, కార్పొరేటర్ గాని, అక్కడ ఎంసీహెచ్ వాళ్ళకు, ఎలక్ట్రిక్ ఎవ్వరికి అవసరం లేదు. ఆయన వస్తున్నాడని కన్ఫర్మ్ చేస్తే ఆయన ఆఫీస్ సీఎం గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ నుంచే కాల్స్ ఎళ్ళిపోతాయి అన్నట్టు. ఆ ఏరియా మొత్తానికి. వెళ్ళొచ్చా? మొత్తం ఇంకా వాళ్ళే ఎంక్వైరీ చేసుకుంటా ఉంటారు. అది ఇక్కడ చెప్తున్నారు. అది ప్రకృతి నియమం. అది ప్రభుత్వ నియమము. కనీసము ఆహార పదార్థం కొరత నుండి రక్షింపబడుటకైనను ప్రత్యేకించి ఈ యుగమునకు నిర్దేశింపబడిన సంకీర్తన యజ్ఞం నిర్వహింపవలెను. కాబట్టి మనము సకాలంలో మనకు 3 కాలాలు సక్రమంగా జరగాలంటే మనము ఆ భగవంతుడి యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉండండి. సో, మనకి ఎటువంటి లోటుపాట్లు జరగవు. సో, కలియుగానికి ది బెస్ట్ యజ్ఞ సంకీర్తన యజ్ఞము. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఇది అందరూ కలిసి చెయ్యండి. ప్రతి కాలనీలో చేయండి. ఇది ప్రభుపాదుల వారు 1972స్‌లో 250 ఆ రోజుల్లో 250 మంది యూరోపియన్ ఫారిన్ డివోటీస్ తీసుకొచ్చి సికింద్రాబాద్ కరువు కాటకాలు విలయతాండం చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లో చాలా చోట్ల ప్రభుపాదుల వారు సంకీర్తన చేసి ఫైనల్‌గా కీస్ హై స్కూల్‌లో పండాల్ ప్రోగ్రామ్ పెడితే ఫుల్లు వర్షం పడ్డదంట. ఆ వర్షానికి ప్రసన్నమై పుల్లారెడ్డి గారొచ్చి ఇప్పుడున్నటువంటి ఇస్కాన్ హాబిట్స్ ల్యాండ్‌ని ఇవ్వడం జరిగింది ప్రభుపాదుల వారికి. ప్రభుపాదులు అప్పుడు కన్‌స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవాది దేవుని నుండి ప్రత్యక్షముగా వ్యక్తము చేయబడినవి. అందుచే సర్వవ్యాపకమైన
పరబ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యంగా ప్రతిష్ఠితమయ్యుండును. కాబట్టి ఇందాక మన రమణారావు ప్రభు చెప్పినట్టుగా వేదాల్లో చెప్పినట్టుగా సో, మనం ఏం చేయాలి? ఏం చెయ్యకూడదు? అవన్నీ గూడా మరి ఆ వేదాలు యొక్క లక్ష్యము భగవంతుడు. వేదాంత కర్త భగవంతుడు. తర్వాత వేదాలను ఎరిగినవాడు భగవంతుడు. వేరే ఎవరు తెలియదు. ఎందుకంటే మిగతా అన్ని కూడా పోస్ట్‌లు. ఆ పోస్ట్‌లు మారుతా ఉంటాయి. భగవంతుడి పోస్ట్ మారదు. ఈ బ్రహ్మాండాన్ని తిరిగి తిరిగి భగవంతుడు సృష్టిస్తా ఉంటాడు. లయం గావిస్తా ఉంటాడు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరికి గూడా ఈ వేదాలను అందించి, దాంట్లో ఉన్నటువంటి ఎవరికైతే వేదాల పట్ల, వేదాచరణ పట్ల, అటువంటి యజ్ఞాచరణ పట్ల శ్రద్ధ ఉంటదో, వాళ్ళని భగవద్ధామానికి ప్రమోట్ చేయడానికి కొరకు భగవంతుడు ఇటువంటి కర్మలను బోధిస్తా ఉంటారు. తర్వాత భాష్యము. యజ్ఞార్థ కర్మము లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకు మాత్రమే కర్మ నొనరింపవలసిన అవసరము ఈ శ్లోకమునందు మరింతగా నొక్కి చెప్పబడింది. 3 కర్మలు మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. కర్మ అంటే సకామ కర్మ, అకర్మ, వికర్మ. కర్మ అంటే ప్రకృతి నియమానుసారంగా మనము నడుచుకోవటము. వికర్మ అంటే ప్రకృతికి విరుద్ధంగా. ఎట్లయితే ప్రభుత్వ అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తర్వాత వికర్మ అంటే మన ప్రతి పని ప్రభుత్వం మెచ్చుకునే విధంగా. ఏదో ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టకుండా నడుచుకోవటం వేరు. ప్రభుత్వము కొరకే మనం జీవించినట్టుగా, ప్రభుత్వాన్ని ప్రతీది గూడా నాకు ప్రభుత్వం ఏం జేస్తుంది గాదు. నేను ప్రభుత్వానికి ఏం జేస్తున్నాను అనే విధంగా జీవించేవాడు అకర్మ. అర్థమైందా? ఈ శ్లోకమునందు మరింతగా నొక్కి చెప్పండి. యజ్ఞ పురుషుడైన విష్ణువు ప్రీత్యర్థమే మనము కర్మ చేయవలననిచో, ఆ కర్మకు సంబంధించిన మార్గదర్శనమును బ్రహ్మమునందు లేదా ఉత్కృష్టమైన వేదముల నుండి పొందవలెను. మనకు భగవద్గీత ఉపోద్ఘాతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ శాస్త్రం గురించి. ఏ శ్లోకం అది? ఉపోద్ఘాతంలో చెప్పిన శ్లోకం ఏంటి? మనకు మార్గ నిర్దేశకత్వాన్ని ఇచ్చేటువంటి శ్లోకం. ఉపోద్ఘాతంలో ఉంది. వెరీ గుడ్. ఆ! ఏవ ఏకం ఏకం ఏకో శాస్త్రం మంత్రః నాని నామాని కర్మ కర్మాపి కర్మాప్యేకం కర్మ తస్య దేవస్య సేవ. చెప్పండి మాతాజీ. ఎవరో ఏకం చెప్తున్నారు. శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. వెరీ నైస్ మాతాజీ. గుడ్. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏకం శాస్త్రం. ఒకే ఒక శాస్త్రం. భగవద్గీతను మనం రోజు నిత్యం శ్రవణ కీర్తన చేస్తున్నాం. ఇది చేస్తే మన లోపల ఆటోమేటిక్‌గా అందరి లోపల ఏం చేంజ్ అవుతుంది? మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రమోట్ అయ్యాము? సర్వ దేవతారాధన నుంచి ఏకో దేవో దేవకీ పుత్రేవ స్థితికి మెల్లగా ప్రమోట్ అవుతా ఉన్నాం. ఎందుకు? ఆయన లోపల అందరున్నారు అనేది కూడా తెలుసుకున్నాము. కాబట్టి భగవంతుడిని సేవిస్తే సరిపోతుంది అనే మనం స్థితికి ఎదగడం ప్రారంభించాము. దాని తర్వాత మరి ఏ విధంగా భగవంతుని ఆరాధన చెయ్యాలి? భగవంతుడి యొక్క మంత్రం ద్వారా. ఏకో మంత్రః తస్య. భగవంతుడి యొక్క కలియుగంలో ద బెస్ట్ మంత్ర హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఏకో మంత్రః తస్య నామాని నా యొక్క మంత్రాన్ని జపించండి. ఆ జపించడం ద్వారా మన లోపల ఏం పరివర్తన జరుగుతుంది? నేను భగవంతుడి కొరకే, అది కూడా భగవత్ ప్రీత్యర్థం కర్మ చేయాలి. పొద్దున మనము 4 రకాల అర్చనల గురించి చర్చించాం. ఏంటా 4 రకాల అర్చనలు? భగవంతుని సేవించడం కర్మ, భగవంతుడికి సంబంధించిన అర్చన అంటే భగవత్ కర్మ. ఏంటా 4 రకాల? వేదాల నుండి శాస్త్రాల నుండి మనము సూత్రాలను లైక్ మ్యాథమెటిక్స్‌లో డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి. ట్రిగ్నామెట్రీకి సంబంధించిన డిఫరెంట్ ఫార్ములాస్ నేర్చుకోవాలా? ట్రిగ్నామెట్రీ ఫార్ములా ప్రాబ్లమ్ ఇయ్యంగానే అప్లై చేయొచ్చు. అదేవిధంగా జామెట్రీ ఫార్ములాస్ వస్తే దాన్ని చూడంగానే ఏ ఏ ఫార్ములా ప్రాబ్లమ్ ఇచ్చారు, ఏ ఫార్ములా సూట్ అవుతుందో చూస్తాం, అప్లై చేస్తాం. ఆల్జీబ్రా ఉంది. అదేవిధంగా ఇంకెన్నో చాప్టర్స్ రకరకాలుంటాయి. వాటి యొక్క ప్రాబ్లమ్ చూడంగానే అది ఏ ఫార్ములా అప్లై చేయాలి అనేది తెలిసిందనుకోండి, ఆన్సర్ సులభంగా పొందగలుగుతాం. కాబట్టి ఇక్కడ మన పాపకర్మ ఈ కర్మ పాపకర్మన, పుణ్యకర్మన
అకర్మణ. అకర్మ అంటే నేను చెయ్యబోయేది గురు కృష్ణ ప్రీత్యర్థం ఉందా లేదా? భుజించేది, పడుకునేది, లేదంటే ఇంకా డే టైమ్‌లో మనం ఎన్నో కర్మలు చేస్తా ఉంటాం. నిద్రపోయేది. సో, సమయ పాలన. సాయంత్రం అయింది. సాయంత్రం ప్రతి స్టాంపులో నా యొక్క డ్యూటీ 78 మెంటల్‌గా ఫిక్స్ అవ్వాలి. యెస్, 78 ఒక 10 మినిట్స్‌లో ఎండ్ చేద్దాం. 78 యెస్. నా సంపూర్ణ శరీరం భగవత్ ప్రీత్యర్థం శ్రవణ యజ్ఞంలో కూర్చోవాలి. గీతా యజ్ఞంలో. మార్నింగ్ 6:32 ఆఫ్‌కోర్స్ మనం 4:45కు నా యొక్క యజ్ఞం ఏంటి? మంగళారతి. ఐ హావ్ టు డూ ఇట్. దాని తర్వాత జపాయజ్ఞం చేయాల్సిందే. దాని తర్వాత పోనీ అంత ప్రభుజీ కొంచెం కుదరట్లేదు అంటే అట్‌లీస్ట్ 6:30 - 7:30 మా ఇంట్లో యజ్ఞం జరగాల. ఏ యజ్ఞం జరగాలది? మార్నింగ్ 6:30 - 8:00 ఆర్ 7:30, 8 వరకు. ఏ యజ్ఞం జరగాల మన ఇంట్లో? భాగవత ప్రతి యజ్ఞం. ఇంట్లో భగవద్గీత భాగవతం ప్రవచనం. మార్నింగ్ పూట 6:30 భాగవత to యజ్ఞం 8 గురుజీ. భాగవత యజ్ఞం జరగాల్సిందే. ప్రభు నేను స్టూడెంట్ ప్రభు, హాస్టల్‌లో ఉంటున్నా ప్రభు. మీ హాస్టల్ పవిత్రమైతుంది. ఫస్ట్ థింగ్ నీ దేహాన్ని పవిత్రం చేసుకో. వినడం వల్ల, గీతా యజ్ఞం వల్ల నీ దేహం పవిత్రమవుతుంది. థియరిటికల్ పవిత్రమైతుంది. పొద్దున భాగవతం వినడం వల్ల ప్రాక్టికల్‌గా అప్లికేషన్ పార్ట్ భాగవతం అని చూడండి. సామాన్య జీవితంలో మానవుడు దేశం యొక్క రాజ్యాంగ నిర్దేశం అనుసరించి వర్తింపవలను. ప్రతి ఒక్కరును భగవాన్ నిర్దేశం అనుసరించి కర్మను అనుసరింపవలను. వేదములందలి అట్టి నిర్దేశములు దేవాది దేవుని నిశ్వాస నుండి స్వయంగా వ్యక్తమైనవి. అందులో ఇట్లు చెప్పబడింది. సర్వశక్తి 4.5.11 బృహదారణ్యకోపనిషత్తులో చెప్పారు. సర్వశక్తి మంత్రుడు చే భగవానుడు శ్వాస ద్వారా కూడా సంభాషింపగలడు. భగవానుడు తన ప్రతి ఇంద్రియం ద్వారా ఇతర ఇంద్రియ కార్యములు చేయగల సర్వశక్తి సంపన్నుడని బ్రహ్మ సమితి నిర్ధారించున్నది. 5.32 అనగా ఉదాహరణకు భగవానుడు శ్వాస ద్వారా సంభాషింపగలడు, కనుల ద్వారా సృజింపగలడు. వాస్తవమునకు అతడు భౌతిక ప్రకృతిపై దృష్టి సారించి జీవులను దాని యందు ప్రవేశపెట్టెనని తెలుపబడింది. కాబట్టి భగవంతుడు మనలా కాదు. మనం ఏ ఇంద్రియంతో ఏ పని చేయాలనో అదే చేయగలుగుతాం. మనం కళ్ళు మూసుకొని చెవుల ద్వారా చూడలేము. చెవులు మూసుకొని కళ్ళ ద్వారా వినలేము. అదేవిధంగా భగవంతుడు కళ్ళతో సృష్టించగలుగుతాడు. భగవంతుడు కళ్ళతో భుజించగలుగుతాడు. సో ఏ ఇంద్రియంతో ఏ పనైనా కూడా భగవంతుడు చేయడానికి సర్వసమర్థుడు. భౌతిక ప్రకృతి గర్భమునందు బద్ధజీవులను ప్రవేశపెట్టిన పిమ్మట ఆ బద్ధజీవులు తమ ధామమును ఎట్లు తిరిగి చేరగలరో తెలుపుటకు అతడు వేద విజ్ఞానమునందు నిర్దేశము నొసగెను. కాబట్టి ఆన్సర్ మనం ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఫార్ములా అప్లికేషన్ అప్లై చేయడానికి లక్ష్యము ఆన్సర్ తీసుకురావడానికి. ఆన్సర్ అంటే మన యొక్క గోల్, మన యొక్క మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటంటే మనం భారతదేశంలో జీవిస్తున్నాము. భారత రాజ్యాంగాన్ని పాటించాలా? అమెరికా వెళ్తే అమెరికా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలా? అదేవిధంగా ఆస్ట్రేలియా వెళ్తే ఆస్ట్రేలియా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలా? అదేవిధంగా మనము భగవత్ రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటే భగవంతుడి యొక్క రాజ్యాంగానికి కట్టుబడి మనము జీవించినట్టయితే భగవంతుడి యొక్క భగవద్ రాజ్యము వైకుంఠ మార్గ గోలోకానికి చాలా సులభంగా ప్రమోట్ కాగలుగుతాము. ఇక్కడ రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. అమెరికా రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తే అక్కడి నుంచి మనకి తీసి ఇండియాకు పంపిస్తారు. అదేవిధంగా భగవద్ రాజ్యాంగానికి అంటే వేదాలు, ఉపనిషత్తు, భగవద్గీత వీటికి వ్యతిరేకంగా విరుద్ధంగా కర్మలు ఆచరిస్తే ఖచ్చితంగా పాప కర్మ మనతో పాటు వచ్చి మనం జీవితం ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ లైఫ్లో ఎట్లయితే ఇక్కడ తప్పు చేస్తే కోర్టు పనిష్మెంట్ ఇస్తే మనం తీసుకెళ్లి కోర్టు ఆర్డర్ ప్రకారం జైల్లో పెట్టి అక్కడ మన పాప కర్మల యొక్క ఫలాలు అనుభవింపజేసినట్టుగా మనం మానవ శరీరంతో పాపకర్మ చేస్తే నరకాల్లో శిక్షను అనుభవించాలా? పుణ్యకర్మ చేస్తే దేవతా లోకాల్లో అది కూడా ఒక రకమైన శిక్షనే. సుఖ భోగాలు అది కూడా శిక్షనే. అదేవిధంగా నా పాపకర్మ పుణ్యకర్మ లేకుండా కేవలం వైకుంఠం వెళ్ళి నేను శాశ్వతమైనటువంటి కృష్ణ కర్మను
నేను ప్రాక్టీస్ చేసినట్టయితే అక్కడికి సులభంగా వెళ్ళగలుగుతాను. భౌతిక ప్రకృతి యందలి బద్ధజీవులందరూ భౌతిక సుఖ అభిలాష కొరకై ఎల్లప్పుడూ ఉత్సాహమును కలిగి ఉందనని మనం ఎరుగవలెను. ఈ భౌతిక ప్రకృతిలో బద్ధజీవులంట, ముక్త జీవులు కాదు. మనందరం బద్ధజీవులం కాబట్టి మనందరము సుఖ జీవనం అంటే ఇంద్రియ సుఖాలను పొందడానికి ప్రసాదం కొన్నిసార్ల ఎగ్జంప్షన్, కొన్నిసార్ల భాగవతం ఎగ్జంప్షన్, కొన్నిసార్ల మంగళారతి ఎందుకు? నిద్ర కావాలి కాబట్టి భాగవత్ ఎగ్జంప్షన్. కొన్నిసార్ల ఈవినింగ్ ఇంకెక్కడికో వెళ్ళాను ప్రభుజీ, భగవద్గీత ఎగ్జంప్షన్. ఇలా మనము ఇంద్రియ తృప్తి కొరకు భగవంతుడి యొక్క కథామృతాన్ని మనము ఆస్వాదించకుండా ఎగ్జంప్షన్ చేసుకుంటా ఉన్నాం. ఎందుకు? ఆత్మకు శరీరము ఎగ్జంప్షన్. శరీరం ఫ్రీగా ఉంటేనే ఆత్మ యొక్క ఆనందం గురించి ఆలోచిస్తుంది. శరీరం ఫ్రీగా లేదు అంటే ఇతర జీవులతో, భౌతిక వ్యక్తులతో ఫుల్ బిజీ. ఫ్రీగా ఏమి తోచనప్పుడు భగవద్గీత, భాగవతం అటెండ్ చేస్తూ ఉంటారు. అది మన స్టేటస్. లేదంటే ప్రభుజీ క్లాస్‌కు రాలే, చుట్టాలు వచ్చారు ప్రభుజీ, క్లాస్‌కు రాలే, ట్రావెల్‌లో ఉండే ప్రభుజీ, క్లాస్‌కు రాలే, నేను ఊరికి వెళ్ళిన ప్రభుజీ, క్లాస్‌కు రాలే, పెళ్ళికి పోయిన ప్రభుజీ, క్లాస్‌కు రాలే, వేరే దేశం పోయిన ప్రభుజీ. ప్రతిదీ కారణం చెప్తా ఉంటాం. మీరు నాకు చెప్పకండి. మీ శరీరం, మీ ఆత్మకు బాధపడతారు మళ్ళీ చెప్తే. మీ ఆత్మ యొక్క శత్రువు మీ శరీరం. శరీర సుఖం కొరకు ట్రావెల్ అంటున్నారు. శరీర సుఖం కొరకు బంధువులు అంటున్నారు. చుట్టాలు అంటారు. ఇంకెక్కడో పోయినా అంటారు. ఇంకెక్కడో వెళ్ళిండ్రు ఓకే. ఆల్టర్‌నేట్‌గా ఈ రోజు నాకేదో భగవంతుడు ఇవ్వాలనుకోవడం, అది నేను వినాలా? ఈరోజు రిజల్ట్ వచ్చిందండి. ఎక్కడైనా పెళ్ళికి పోయినా అని చెప్పి రిజల్ట్ చూడకుండా ఉంటారా? రిజల్ట్ గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వచ్చింది. దాన్ని ఘనంగా ఆ రిజల్ట్ సపోజ్ మా బాబుకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందనుకోండి. ఆ ఆనందాన్ని 10 మందితో షేర్ చేసుకుంటాను. ఫోన్ చేస్తాను, మెసేజ్ పెడతాను, ఇంకెన్నో చేస్తా ఉంటాను. అదే ఆనందము తప్పుగా భావించకండి. భగవద్గీత ఈరోజు ఏం టైటిల్ ఇచ్చిందండి? రమణారావు ప్రభుజీ టైటిల్ ఏంటి ఈరోజు? భగవద్గీత టైటిల్ ఏమిచ్చింది? అదే మనం. ఈరోజు మొత్తం దేని చుట్టూ తిరుగుతా ఉంది టైటిల్? పాపగంలో ఆహార కొరతల గురించి రక్షింపబడాలంటే మరి ఇది మన ఇంట్లో వాళ్ళకు, ప్రతి ఒక్కరికి, మన చుట్టాలకు, బంధువులకు, మన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మన బాబు రిజల్ట్ మీకే. ఇప్పుడు మా అబ్బాయికి రిజల్ట్ మీకేం సంబంధం అండి? మా అబ్బాయి రిజల్ట్ మీకు మెసేజ్ పంపిస్తే మీరేం ఫీల్ అవుతారండి? చెప్పండి. మీకేమైనా ఉపయోగమా మా అబ్బాయి రిజల్ట్? ప్రభుజీ టు బి అంటే మనం ఒరిజినల్‌గా మాట్లాడితే మామూలుగా మీరేం చేస్తారు మా అబ్బాయి రిజల్ట్? మీకు ఎటువంటి ఉపయోగకరం ఉంటదండి? సంతోషమే కదా ప్రభుజీ. అంటే ఆ సంతోషాన్ని కావాల్సిన వాళ్ళతో నేను ఫోన్ పంచుకుంటారు చేసి కదా. ఓకే ప్రభుజీ. మా అబ్బాయి రిజల్ట్ ఫోన్ చేసి, రమణ గారు అవునా అండి బాగా చదివాడు, ఇట్లా వేరే సబ్జెక్ట్ ఎన్నొచ్చాయండి, 10 నిమిషాలు మాట్లాడతా అండి. అంటే నిజంగా మీరు అంటే మీ ఆత్మకు నిజంగా అది ఏ విధంగా ఉపయోగపడుతుందండి? మిమ్మల్ని ఏమైనా చేంజ్ చేసే విధంగా ఏమైనా ఉంటదా? ఇంకా ఉపయోగపడితే మీ అబ్బాయి ఒకవేళ అదే క్లాసు ఫస్ట్ ఇయర్ అయితే, సెకండ్ ఇయర్ మా అబ్బాయి పాస్ అయితే చూడు, మా కొలీగ్ వాళ్ళ అబ్బాయి ఇలా చదివాడు, అమ్మాయి ఇలా చదివింది నాన్న, మంచి ర్యాంక్ వచ్చింది, నువ్వు కూడా చదువుకో. వాడికి మన అబ్బాయిలు అదంతా క్రాస్ చేశారు. ఒకవేళ అరే కంగ్రాట్స్ ప్రభుజీ అని చెప్తాము. నిజంగా నాకు ఏ విధంగా అంటే నాకు అంటే నా ఆత్మకి ఏ విధంగా ఉపయోగపడుతుందండి? సపోజ్ నేను దాని గురించి నేను మీకో 10 నిమిషాలు, అలా ఒక 10 మందికి నేను పంచాననుకోండి. నా సమయం 100 మినిట్స్ అండి. 100 మినిట్స్‌లో నేను నిజంగా వాళ్ళకి ఏం బెనిఫిట్ అయితది? నాకేం బెనిఫిట్ అయితదండి? చెప్పండి. నాకు అంటే నా ఆత్మకి ఏం బెనిఫిట్ అయితది? అంటే అన్ని అలాగా అంత క్యాలిక్యులేటెడ్ గా ఆత్మజ్ఞానం తీసుకుంటే కష్టం కదా గురూజీ. నేను ఇది చెప్పేది ఏంటంటే అది తీసుకోండి బావుంది. ఇది పంచాలి గదా! ఆర్ యూ ఈక్వల్లీ కాంట్రిబ్యూటింగ్ యువర్ ఎనర్జీ, టైమ్ ప్రభుజీ? సపోజ్ ఈరోజు మీరు వినేటట్టుగా మిమ్మల్ని చేశాను, ఇంకోటి చేశాను. అలా మీకు 100 మంది ఫ్రెండ్స్ అండి. ఎవ్రీడే ఏదో ఒక ఫ్రెండ్ ఒక రిజల్ట్ గురించి చెప్తా ఉన్నాడు అనుకోండి. అలా మీ టైం అంతా పోతా ఉందనుకో. జస్ట్ అంటే నేను దాంట్లో షేర్ చేయొద్దు అనట్లేదు. మన ఫ్రెండ్‌కు మంచి రిజల్ట్ వచ్చింది ఓకే. హి విల్ బి హ్యాపీ.
కానీ అదే సేమ్ థింగ్ మనను ఉద్ధరించేటువంటి కర్మకు సంబంధించి మనం షేర్ చేశారనుకోండి. అంటే ఈరోజు వింటామండి. అలా 10 మంది ఎవ్రీడే ఏదో ఒకటి షేర్ చేస్తే నిజంగా నేను ముందుకు వెళ్ళడానికి ఆ గుడ్ న్యూస్ నాకేమైనా ఉపయోగపడుతదా అంట. ఆ గుడ్ న్యూస్ మనకు ఉపయోగపడదు కానీ గురించి వాళ్ళకి ఆనందం, ఒక ఉత్సాహం, ఆనందం వచ్చినప్పుడు మనం గుర్తుకొచ్చామంటే ఏంటంటే అది మనతో షేర్ చేసుకోవాలి అనుకున్నారంటే ఏంటంటే వాళ్ళకి ఎంతో ఆనందం ఉంటే కానీ మనతో షేర్ చేసుకోరు కదా మామూలుగా. అంటే అదేంటంటే వాళ్ళకి ఒక ఆనందంలో కానీ దుఃఖంలో కానీ ఒక సో కాబట్టి వెరీ గుడ్ ప్రభు. వచ్చాడు అంటే ఏంటంటే అది గురించి చెప్పేసి మీకు నేను సమస్య చెప్తున్నాను గురించి. చాలా మంది భక్తులు చెప్తున్నారు, మీకు చాలా మంది భక్తులు చెప్పి ఉండొచ్చు. మరి అది మీకు ఆత్మకి నాకు ఏంటి ఉపయోగం నుంచి అనరు కదా గురించి. డెఫినెట్ గా దానికి ఒక సొల్యూషన్ చెప్తారు. ఇదిగో భగవద్గీతలో ఈ ప్రకారంగా ఉంది, ఇది సొల్యూషన్ అని మీరు ఒక సొల్యూషన్ ఇచ్చి చాలా మందిని మీరు చాలా సమస్యలు తీర్చారు కదా గురించి. అది నిజానికి ఇప్పుడు అది మీ ఆత్మకి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే అది కాదు గురించి. అక్కడ ఆ సమస్యకి పరిష్కారం మీరు భగవద్గీత ద్వారా చూపించగలరు అన్న ఒక నమ్మకం కొద్దీ మిమ్మల్ని అడగడం జరుగుతుంది గురుజీ. అది మీరు టైం వేస్ట్ అని అనుకోరు కదా గురుజీ. డెఫినెట్ గా మీరు అనుకోరు అది. ఎందుకంటే వాళ్ళని ఉద్ధరింప చేయాలి అని మీకు మనసులో ఒక మంచి సత్సంకల్పం ఉండమోలంచి అలా ఆ కష్టం వచ్చినప్పుడు మీకే చెప్పుకోవాలని మాకు కూడా ఎందుకు అనిపిస్తుంది, ఆ గురువు గారి దగ్గర మనకు ఒక సొల్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా, ఆ గురువు గారు చెప్పుకుంటే మనం ఆ సమస్యను తీరుస్తారు అని ఒక రకమైనటువంటి సదభిప్రాయము, ఒక కాన్ఫిడెన్స్ తోటి మీకు ఫోన్ చేస్తారు కదా గురించి. అలాగే ఎవరికైనా గబుక్కుని ఎవరికైనా ఒక ఆనందం కలిగింది అంటే, ఒకళ్ళు గుర్తుకొచ్చారు అంటే అది మన మహద్భాగ్యంగానే భావించాలేమో అని అనుకుంటున్నా గురించి. వెరీ గుడ్ ప్రభుజీ. నేనేమంటున్నా అంటే, ఎలా అయితే నా కూతురు, నా కొడుకు, నా వాళ్ళకి ఏదో మంచి జరిగినప్పుడు ఎట్లా ఆనందం ఉంటుందో ప్రభుజీ, నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎవ్రీడే మనకు వన్స్ ఇన్ ఎ వైల్ ఇది వచ్చింది. ఎవ్రీడే అయితే అటువంటి ఇప్పుడు 2 సంవత్సరాల ఈ రోజు రిజల్ట్ వస్తే చాలా ఆనందం. 2 సంవత్సరాల కష్టాయితం నా కూతురు, నా కొడుకు, లేకపోతే 4 సంవత్సరాలు మా అబ్బాయి ఇంజినీరింగ్ మంచి ప్యాకేజ్ ఏదైనా వచ్చిందంటే చాలా మందికి షేర్ చేసుకుంటాం. మా అబ్బాయికి ఇలా అయింది. లేకపోతే అడుగుతారు కూడా. ఏంటంటే మనం కూడా ఆనందంగా. అలాంటి ఆనందము మనం ఏం చేయాలంటే ఓకే. అది శారీరక ఆనందం 100% మనం శరీరంతో శరీరం మనం అటాచ్ అయ్యాం కాబట్టి కంపల్సరీ ఉండాల్సిందే. అట్ ది సేమ్ టైమ్ మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే, నిజంగా ఆనందంతో పాటు సపోజ్ నీకు ఆధ్యాత్మిక ఆనందంలో రుచి కలిగినప్పుడు, దాన్ని కూడా ఎలాగైతే సమయం కేటాయిస్తామో, దీనికి కూడా కొంత సమయం కేటాయించినప్పుడు, ఇతరులు దీంట్లో నాకు ఇందాక మీరు అన్నారు కదా! దుఃఖం వచ్చినా గురూజీ మీకు షేర్ మంచిగా అనిపిస్తుందని. ఒక్కసారి ఆ మాట మనం విన్నాం అనుకోండి, అరే గురూజీ మీరు చెప్పడం వల్ల దీంట్లోకి వచ్చిన తర్వాత నిజంగా భగవంతుడు ఇంతకాలం ఏమో అనుకున్నాను. ఈరోజు నాకు దీంట్లో ముందుకు వెళ్తా ఉంటే ఎంతో ఆనందం. ఆ రిజల్ట్ అయితే సపోజ్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ రిజల్ట్ రాలేదనుకోండి, మళ్ళా దుఃఖం అనిపిస్తా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో ప్రభుజీ, ఏ రోజు కూడా నాకు నెగెటివ్ రిజల్ట్ అనేది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తే ఉండదన్నట్టు. అది ఎలా ఇంపార్టెంట్‌గా మనం తీసుకుంటామో, అట్ ది సేమ్ టైమ్ 2 ప్యారలల్‌గా తీసుకున్నప్పుడు, ఆనందం ఎక్కడన్నా మనకు ఒడిదుడుకులైనప్పుడు, దుఃఖాన్ని మనము చాలా సులభంగా ఎదుర్కోగలుగుతాము. సో, కాబట్టి ప్రతి ఒక్కరికి మనం ఎలా అయితే మన సొంత ఆనందాన్ని షేర్ చేస్తున్నామో, అంటే మీరన్నారు కదా! మీరు సమయాన్ని కేటాయిస్తున్నారు. నేను దీంట్లో దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాను. అది ప్రత్యక్షంగా ఆచార్యుల కృప అది అనుభవిస్తున్నాను, చూస్తున్నాను కాబట్టి దీంట్లో ఉంది రిజల్ట్. ఎట్లయితే ఇప్పుడు చూడండి, ఈరోజు మా బలరామకృష్ణ ప్రభు వాళ్ళ కూతురు ఇంకా ఎంతమందికొచ్చో తెలీదు. నాకు ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ కాల్ నాకే చేసి ఉంటుంటాడేమో. చాలా ఆనందపడ్డాను. ఫస్ట్ ఇయర్‌లో గూడా చాలా మంచి మార్కులు నాకు కాల్ చేశారు. వండర్‌ఫుల్ ప్రభుజీ. సో, యువర్ డాటర్ మే బ్లెస్ ప్రభుజీ. ఫ్యూచర్ గూడా మంచిగా. ఎందుకు ఆనందపడ్డాను కాబట్టి ఆశీర్వాదం గూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనము దీంట్లో ముందుకు వెళ్తా ఉంటే ఇతరులకు ఎందుకంటే తను చాలా కష్టపడి రెసిడెన్షియల్‌లో చదివింది కాబట్టి ఎట్లైనా రిజల్ట్ వస్తది. ఎందుకు అటువంటి వాతావరణం వాళ్ళకేం పని లేదు. కేవలం అద్భుతమైన గైడ్‌లైన్స్ ఉంది, అట్మాస్ఫియర్ ఉంది, తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఖచ్చితంగా రావాల్సిందే వస్తుంది. అదే విధంగా మనం గూడా ఇటువంటి వాతావరణంలో మనకు అద్భుతమైనటువంటి శాస్త్రం ఉంది. శాస్త్రాన్ని రచించిన వాళ్ళున్నారు. అద్భుతమైనటువంటి సాంగత్యంలో మనం దీన్ని దివ్యమైనటువంటి ఆనందం మనం ఆస్వాదిస్తూ ఇతరులకు పంచాలి. ఏమన్నారు ఇది? పాప కర్మలు మనల్ని వెంటాడుతా ఉన్నాయి.
ఆ పాప కర్మలని మనం ప్రక్షాళన చేసుకోవడానికి ఈరోజు అద్భుతమైనటువంటిది మనకు సారాంశాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. ఆనందాన్ని ఎలా మనం పంచుకుంటాం, పంచుకోవద్దని నెగెటివ్ మాట్లాడలే. ఎలా అయితే షేర్ చేస్తామో, అరే దీన్ని నాకు ఆనందం అనిపిస్తుంది గదా! ఆధ్యాత్మికమైనటువంటిది గూడా మనం షేర్ జేయాలి ఇతరులకు. అప్పుడు దీంట్లో మనకు ఇమ్మీడియేట్‌గా ఒక క్షణం కొద్దిసేపట్లో వెళ్తుంది. లేకపోతే మనం గూడా ఇంకా వేరే వాళ్ళకు ఇప్పుడు నేను బలరామ కృష్ణ ప్రభు నాకు ఫోను చేసి మీకెట్లా షేర్ చేస్తున్నానో, ఇతరులకు కూడా మనం మన ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తాం. అది కొద్ది సమయంలో ఎళ్ళిపోతుంది. కానీ ఈ షేరింగ్ ఏదైతే ఉందో, ఈరోజు ఒక్క టాపికు ఇతరులకు, ఆ ఒక్క టాపిక్ వల్ల వాళ్ళ లైఫ్ కూడా టర్న్ అయిపోవచ్చు. అది నిజమైన ఆనందాన్ని ప్రతి ఒక్కరు పొందగలరు అని జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి చెప్పాను. నెక్స్ట్ ఏమంటుందంటే, బద్ధజీవులు ముక్తిని పొందుట కొరకై కల్పింపబడిన ఒక అవకాశము కనుకనే వారందరూ కృష్ణ చైతన్యవంతులై యజ్ఞ విధానంను అనుసరించుటకు యత్నింపవలెను. ప్రతి ఒక్కరు ముక్త జీవులుగా, ముక్తాత్మలుగా మారాలంటే ప్రతి ఒక్కరు కృష్ణ చైతన్యవంతులై యజ్ఞ విధానము కలియుగంలో ద బెస్ట్ యజ్ఞ సంకీర్తన యజ్ఞము. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు పొద్దున ఆల్రెడీ మనం చర్చించాము. పొద్దున రాని వాళ్ళకి తెలియదు. సో, ఆహార పొద్దున కాదు నిన్నే చెప్పినాం అనుకుంటా. పొద్దున ధర్మపత్ని గురించి ఏదో సంథింగ్ టైటిల్ వచ్చింది. నిన్న మనం ఆల్రెడీ ఆహారాన్ని భుజిస్తే దాని ప్రపంచ శాంతికి ఆహారం, మనం తామసిక ఆహారము, రాజసిక ఆహారం భుజిస్తే ఇతరుల్ని ఎవ్వరినైనా కూడా ఏం చేసినా పర్వాలేదని ముందుకెళ్తా ఉంటారు. అదే కేవలం ప్రసాదాన్ని భుజిస్తే ప్రతి ఒక్కరిని ప్రేమించడం అనేది మనము నేర్చుకోగలుగుతాము. తర్వాత వైదిక శాస్త్రం అనుసరింపని వారు కూడా కృష్ణ చైతన్య సిద్ధాంతములను స్వీకరింపవచ్చును. అట్టి కార్యము వైదిక యజ్ఞాచరణమే లేక వైదిక కర్మాచరణమే కాకలదు. కాబట్టి కృష్ణ చైతన్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు వైదిక నియమ నిబంధనలు అన్నీ కూడా పాటించిన వాళ్ళు అవుతారు అని భగవంతుడు ఇక్కడ బోధిస్తున్నాడు. దీనివల్ల లాభం ఏమంటే మనకు పాప కర్మని చాలా సులభముగా తొలగించుకోవచ్చు. దాని తర్వాత మనము ఎట్లయితే పాపకర్మ వెళ్ళిపోతుంది అంటే మనం ఏం చేస్తున్నాము? పుణ్యం కూడా కాదు. భగవంతుడి యొక్క నిర్దేశకత్వంలో మనం జీవించాలనుకుంటున్నప్పుడు ఈ సృష్టిలో ఎన్నో జీవులకు భగవంతుడు ప్రసాదాన్ని ఇస్తున్నప్పుడు ఆహారాన్ని మనకెందుకు ఇవ్వడండి? 100% భగవంతుడు సప్లై చేయడం హి విల్ టేక్ కేర్. మనకు నేను మీ యొక్క ఆహారాన్ని కాదు కదా ప్రతి ఒక్కటి నేను కేర్ తీసుకుంటాను అని భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పారు. ఏ శ్లోకం అది? మీ యొక్క మంచి చెడు ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ కేర్ అనేది. మనం ఏం చేస్తే భగవంతుడు మనం కేర్ తీసుకుంటాడు? అనన్య సో మీరు చేయవలసింది కేవలం అనన్య చింతయంతో మీరు నిత్యము నిరంతరము నా గురించి చింతించండి. సో నా సేవ గురించి ఆలోచించండి. భగవంతుడు ఏం చేస్తాడు? మీ యొక్క యోగక్షేమములు మీకున్న వాటిని రక్షిస్తాను, లేని వాటిని సమకూరుస్తాను అన్నాడు. అటువంటిది ఈ ఆహార కొరత మనకు ఎందుకు ఉంటదండి? ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి ఇంతటితో మనం చేయవలసిన ధర్మము భగవంతుని సేవించడము, కలియుగ ధర్మము, సంకీర్తన యజ్ఞాన్ని మనం నిత్య నిరంతరం చేస్తా ఉంటే భగవంతుడు ఎవ్రీథింగ్ హి విల్ టేక్ కేర్. మన పాప కర్మల గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. ఇంతటితో మనం ముగిద్దాం. ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधारमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।